The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Job, chapter 5, verse 21. నేటి దినం మన ధ్యానం కొరకు యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నుండి తీసుకొనబడింది. Thou shalt be hid from the scourge of the tongue. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. Job was a righteous man, యోబు నీతిమంతుడు. but he was seriously afflicted by the destructive hand of Satan, and it caused him deep distress and pain. అయితే సాతాను యొక్క నాశనకరమైన హస్తముల వలన ఆయన ఎంతో బాధించబడి ఎంతో లోతైన నిరాశ నిస్పృహ బాధల్లో ఉండిపోయాడు. It was a time of great test to him. ఆయనకి ఇది చాలా గొప్ప పరీక్షా సమయం. Probably none of us have experienced such a situation like Job. బహుశా మనలో ఏ ఒక్కరము కూడా యోబు వెళ్ళిన పరిస్థితులు గుండా వెళ్ళి ఉండకపోవచ్చు. He lost his property like camels and asses, తన ఆస్తి ఒంటెలు గాడిదలు వంటివి పోగొట్టుకున్నాడు. and also the oxen and the sheep. ఎడ్లు అలాగే గొర్రెలు కూడా నష్టపోయాడు. He lost his servants. పనివారు పోయారు. Above all, he lost all his 7 sons and 3 daughters. అన్నిటికన్నా ఎక్కువగా తన 7 కుమారులు 3 కుమార్తెలని పోగొట్టుకున్నాడు. Even he lost his health. అంతేకాదు తన ఆరోగ్యము And పోగొట్టుకున్నాడు. the Bible says in Job 1:22 అయినా బైబిల్ యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా చెప్తాడు. that Job sinned not nor charged God foolishly. దేవుడు అన్యాయం చేశానని యోబు చెప్పలేదు. యోబు ఏ పాపమును చేయలేదు. What a great man. ఎంత గొప్ప వ్యక్తినా. Same testimony is repeated in 2:10 also. ఇదే సాక్ష్యము 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా చెప్పబడింది. When his 3 friends heard of all the evil that was come upon him, తన 3 స్నేహితులు యోబు మీదకి వచ్చినటువంటి ఈ కీడు గురించి వారు ఈ బాధల గురించి వాళ్ళు విని ఆయన దగ్గరికి వచ్చారు. they came everyone from their own places వాళ్ళందరూ కూడా తమ తమ ప్రాంతాల నుండి యోబు దగ్గరికి వచ్చారు. to mourn with him and to comfort him. తనతో కలిసి దుఃఖిస్తూ ఆయనను ఓదార్చాలని వచ్చారు. Yeah, they are true friends. నిజమైన వాళ్ళ స్నేహితులే. When they saw him afar off, they could not recognize him. దూరం నుండి యోబుని చూసినప్పుడు వారు అసలు గుర్తుపట్టలేదు. Oh, they lifted up their voices and wept, వారు స్వరమెత్తి ఏడుస్తా ఉన్నారు. and they rent everyone his mantle. వాళ్ళందరూ కూడా తమ వస్త్రాలు చింపుకున్నారు. Oh, they sprinkled dust upon their heads. తమ మీద ధూళి పోసుకున్నారు. 7 days 7 nights none opened their mouths, though they sat with him. 7 దివారాత్రములు వారు దుఃఖిస్తూనే ఉన్నారు. అతనితో కలిసి కూర్చున్నారు కానీ దుఃఖిస్తూనే ఉన్నారు. Although Job kept silence for a time, కొంతకాలం వరకు యోబు మౌనముగా he ఉండినప్పటికీ finally cried out to the Lord in anguish. చివరికి ఆయన ఆ బాధను బట్టి దేవునికి మొరపెడతా ఉన్నాడు. By seeing his anguish, his friends also opened their mouths. తన బాధను చూసినప్పుడు తన స్నేహితులు కూడా ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడని ఆరంభించారు. Eliphaz the Temanite, he was the first person to speak. చూడండి, మొదటిగా మాట్లాడినవాడు తెమానీయుడైన ఎలీఫస్. It was a very serious situation even to speak. చూడండి, మాట్లాడడానికి కూడా అది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. Probably Eliphaz may be the oldest of all of them. బహుశా ఎలీఫస్ వీరందరికన్నా పెద్దవాడై ఉంటాడు. They had respect to his age. ఆయన యొక్క వయసును గురించినటువంటి గౌరవం మర్యాద ఉంది. Yeah, it was their custom. అది ఆ దినాల్లో ఉన్నటువంటి వారి సాంప్రదాయం అది. If you see in the later chapters of Job, మీరు తర్వాత యోబు గ్రంథంలో మిగతా అధ్యాయాలు చూస్తే when another young friend, that is Elihu the Buzite, came to Job, మరొక స్నేహితుడు బూజీయుడైన ఎలీహు యోబు దగ్గరికి వచ్చినప్పుడు there we can read how they respected the age. అక్కడ వారు ఆ వయస్సును ఎలా గౌరవిస్తున్నారో చూడొచ్చు. We read in Job 32:4 that he waited till Job had spoken because they were elder than he. 32:4. యోబు గ్రంథం 32వ అధ్యాయం 4వ వచనంలో వారు ఎలీహు కన్నా తక్కువ వయసు గలవారు గనుక యోబు అంత త్వరగా మాట్లాడడానికి వారు సాహసించలే. Elihu is younger to all. ఎలీహు అందరికన్నా చిన్నవాడు. So he waited till Job finished because Job is an elderly person. యోబు అందరికన్నా పెద్దవాడు కాబట్టి అతను మాట్లాడే వరకు ఇతను మౌనంగా ఉన్నాడు. So they gave respect to their age. కాబట్టి వాళ్ళు తమ వయసునకు వాళ్ళు గౌరవం ఇస్తారు. Now when we come to Eliphaz, he was a very good orator. మరి ఎలీఫజ్ మాటకు వస్తే ఇతడు చాలా చక్కని బాగా He మాట్లాడేవాడు. was having much human wisdom. ఆయనకు మానవ జ్ఞానం ఉంది. But when God visited him in a vision, he trembled in 4th chapter 12 to 16. అయితే దేవుడు తనకి దర్శించినప్పుడు
మనము 4వ అధ్యాయంలో చదువుతున్నాము. అతడు వణుకు కలిగిందని చదువుతాం 14వ వచనంలో. And then he spoke some comforting words. అప్పుడు కొన్ని ఆదరణకరమైన మాటలు మాట్లాడతాడు. Today's verse is from the mouth of Eliphaz. నేటి దిన వచనము ఎలీఫజ్ నోటి నుండి వచ్చిన మాటలవి. Thou shalt be hid from the scourge of the tongue. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా చాటు చేయబడతావు. We are going to see something about this. మరి ఈ విషయాలు మనం కొంత ధ్యానం చేస్తాం. Satan is the accuser of brethren. We read it in Revelation chapter 12 verse 10. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చదివిన ప్రకారము సాతాను తన సహోదరుల మీద నేరం మోపువాడు. And he uses wicked men to accuse God's people. దేవుని ప్రజలను నిందించడానికి దుష్టులైన వారిని వాడుకుంటాడు. Through their slanders, calumnies, reproaches, they want to whip the brethren. చూడండి, వారి యొక్క నేరారోపణ చేసే మాటలు, నిందించేటువంటి మాటల వలన వారికి ఆయన ఆ దెబ్బలు తగిలేటట్టు చేస్తాడు. That is what Satan does. అదే సాతాను చేసే పని. Though the tongue is a small member in the human body, నాలుక మానవ శరీరం అంతటిలోనే ఒక చిన్న అవయవమైన, though it is without a bone, దానికి నరము లేదా ఎముక లేకపోయినా, it is a very strong weapon and it cuts and it kills. ఇది చాలా బలమైనటువంటి ఆయుధము. అది మనల్ని తెంచి వేస్తుంది, కత్తిరిస్తుంది, మనల్ని చంపేస్తుంది. If you read 18:18 of Jeremiah, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివితే, the enemies of Jeremiah encouraged one another to smite Jeremiah with their tongue. It is written ఇక్కడ 18:18. 18వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, ఇర్మియా యొక్క శత్రువులు తమను వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇర్మియాని నాశనం చేయాలని. చూడండి, ఇక్కడ ప్రవక్త వాక్యము చెప్పక మానడు, మొదటి యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి. The అని last చెప్పుకొని part is very important. చూడండి, ఆఖరి భాగం ప్రాముఖ్యమైనది. So it is a sad thing to be under the lash of some man's tongue. చూడండి, కొంతమంది ఈ మాటలు ఉపయోగిస్తారే నాలుక, అది చాలా ప్రమాదకరమైనటువంటి. And it is a great mercy to be delivered from them. మరి వాటి నుండి మనం విడిపించబడడం అనేది అది చాలా కనికరించబడింది. God does sometimes hide his people and keeps them secretly from the strife of tongues. దేవుడు కొన్నిసార్లు తన ప్రజలైనటువంటి వారిని ఇలాంటి మాట్లాడే నాలుకల నుండి ఆయన తప్పిస్తుంటాడు, చాటు Yeah, చేస్తాడు. that's what we read in Psalm 31:20. ఆ మాట 31వ కీర్తన 20వ వచనంలో మనం చదవచ్చు. Sometimes he restrains them not to speak anything against his people, though Satan and his agents prompt them to speak evil against God's people. కొన్నిసార్లు దేవుని ప్రజలకి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడాలని సాతాను కొంతమందిని పురికొల్పిన, బాధ కలిగించే మాట్లాడాలన్నా దేవుడు అవి కాకుండా చేస్తాడు. Often to defame the brethren and thus to discourage them in their spiritual life. అనేక సార్లు సహోదరులైనటువంటి వారిని అప్రతిష్టత పాలు చేయాలని కూడా వాడు ప్రయత్నం చేస్తాడు. దేవుడు కాపాడుతాడు. Satan uses such tactics. సాతానుడు ఇలాంటి తంత్రాలని ఉపయోగిస్తాడు. I am talking the truth. నేను సత్యమే చెప్తున్నా. Yeah, it is every day we are seeing it. ప్రతిరోజు కూడా ఈ పరిస్థితులను మనం చూస్తాం. How many times two children of God are utterly discouraged and consequently the ministries are spoiled due to the false allegations and character assassinations of wicked people and immature brethren. ఎన్నిసార్లు నిజంగా దేవుని బిడ్డలు అనేబడేవారు ఇలాంటి వారి ద్వారా మరి వారి పేరు పాడు చేస్తూ వారి గురించి చెడ్డగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, దుష్టులైనటువంటి వారిని సాతాను ఉపయోగిస్తూ వీరికి బాధ కలిగించే పరిస్థితులు ఎన్ని చూస్తాం. So many ministries are spoiled just because of these scandals which are not true. ఈ కారణాన్ని బట్టి అసత్యము, అవాస్తవమైన వాటి కేవలం పేరు పాడు చేయాలని వారు ప్రయత్నాలు చేస్తూ ఎన్ని సంఘాలు పరిచర్య పాడు చేస్తున్నారు. Even these people also, వీళ్ళు కూడా they publicize such scandals in a romantic way so that everyone incline their ears with more interest. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు బాగా చెవియొగ్గి వాళ్ళ చెవులు కొరుకొని వినులాగిన ఒక నాటకీయంగా వాళ్ళు ఈ మాటలు చెప్తూ In ఉంటారు. a very attractive way. ఎంతో ఆకర్షణీయమైన విధానంలో మాట్లాడతారు. Everybody will incline their ears unto such scandals and they will be so sweet. ఈ విధంగా పేరు పాడు చేయాలనుకుని మాట్లాడే మాటలు ఇవి చాలా వినసొంపుగా, ఇంపుగా ఉంటాయి వాళ్ళ చెవులు. Sometimes I myself have heard. కొన్నిసార్లు నేను స్వయంగా విన్నాను. When somebody comments, so and so brother has given a wonderful message with another buddy. ఎవరైనా వచ్చి మరొకరితో, ఇదిగో ఫలానా సహోదరుడు చాలా చక్కగా వాక్యం చెప్పినాడు అంటే, And what this brother will do? అప్పుడు ఈయన ఏమంటాడు? So he can appreciate, I mean he can praise God, Lord, we thank thee using that brother
to talk to this brother. ఆ మాటలు విన్నప్పుడు దేవా ఫలానా సహోదరుని బట్టి వందనాలు అతని ద్వారా మాట్లాడుతున్నావు అని దేవునికి కృతజ్ఞుడే ఉండొచ్చు. But what they will do? అయితే వాళ్ళు ఏం చేస్తారు The other తెలుసా? brother, out of jealousy, ఈ వ్యక్తి అసూయను బట్టి and what he will say? ఏమంటాడు ఆయన? Oh, they will tell, we know about their life. చెప్తారులే వాళ్ళ బతుకులని మాకు తెలుసులే. What a scandal. చూసారండి ఎంత పేరు What చెడగొట్టే do you మాట. know? You are also a human being. నీకు ఏమి తెలిసింది? నువ్వు మనిషివే కదా. Oh, brothers and sisters, let us be careful about our tongues. సోదరి సోదరులారా మన నాలుక ఉపయోగించే విషయంలో జాగ్రత్త As పడాలి. Asaph wrote in Psalm 73:9, 73వ కీర్తన 9వ వచనంలో ఆసాఫు రాస్తున్నాడు, such tongues wander about throughout the earth. ఇలాంటి వారి నాలుక భూసంచారము చేస్తాయి. And dear brethren, ప్రియమైన if you సహోదరులారా are a true laborer in God's vineyard, నిజంగా దేవుని యొక్క ద్రాక్ష తోటలో ప్రయాసపడు వాడివైతే I need not tell you, by this time you might have become a victim of these scandals at least once. నేను నీకు చెప్పవలసిన లేదు. ఈ పాటికి ఇలాంటి వారు నీ పేరు చెడగొడుతున్న వారి ఆ మాటలకి నీవు బాధితుడై ఉంటావు. Don't get discouraged. ఏమాత్రం నిరుత్సాహపడు. Even using their tongues, such wicked people called Jesus also as a Samaritan, Beelzebub the devil. అలాంటి వారు ఈ నాలుకలు ఉపయోగించేవారు దుష్టులైనటువంటి వారు యేసు ప్రభు వారిని కూడా బయలుజేబుబు సమరయుడు అని పిలుస్తున్నారు వాళ్ళు. Don't get discouraged. కాబట్టి నువ్వేమి If నిరుత్సాహపడదు. you are true to God, yes, be strong. దేవుని ఎడల నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నీవు ధైర్యం తెచ్చుకో, బలం పొంది ఉండాలి. Solomon writes in Proverbs about different kinds of tongues. సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తున్నాడు, వేరు వేరు రకాల నాలుకల గురించి We can రాస్తాడు. learn many lessons from his writings. ఆయన రాసిన మాటల నుండి అనేకమైన పాఠాలు మనం But నేర్చుకోవచ్చు. remember one thing. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, One day every one of us have to give account for every word, maybe idle word which we have spoken. Matthew 12:36. మత్తయి సువార్త 12:36 ప్రకారం ఒక దినం రాబోతుంది, మనలో ప్రతి ఒక్కరమే మనం మాట్లాడిన ప్రతి మాటకి, వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాం. Before I close, నేను ముగించే ముందు I want to tell an example. ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. Through his tongue, remember how much injury Balaam, the Gentile prophet, wanted to cause to the people of God for his self-advantage. అన్యుడైన ప్రవక్త అయినటువంటి బిలాము తన నాలుక ఉపయోగించి దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలని ఎంతగా శపించాలని కోరినాడో మనకు తెలుసు. To some extent, by giving a wrong advice to King Balak, he appeared to be successful. కొంతవరకు బాలాకు రాజుకి అతడు తప్పుడు సలహా ఇస్తూ పర్వాలేదు నేను సాధించగలిగాను అనుకున్నాడు. But God intervened. కానీ దేవుడు జోక్యం And చేసుకున్నాడు. finally, God turned the curse into blessing. చివరిగా దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. And we know the pathetic ending of this prophet Balaam. మరిక ఈ బిలాము ప్రవక్త యొక్క దయనీయమైన దుస్థితి అంతాన్ని మనం చూడొచ్చు. So the tongue can cause much evil through evil speaking, detraction, backbiting, calumny. కాబట్టి ఈ నాలుక చెడుగా మాట్లాడి దుష్ప్రచారాలు చేస్తూ ఇతరుల పేరు పాడు చేసి మాట్లాడడానికి ఈ నాలుక ఎంతో నాశనం తెస్తుంది. Yes, by slanders, tale-bearing, whispering, scandalizing. కొండాలు చెప్పుట, గుసగుసలాడుట, పేరు చెడగొట్టే మాటలు మాట్లాడుట, చెడుగా మాట్లాడుట. These are some of the terms which we use when trying to express the bad influence and effects of this small member tongue. ఇవన్నీ కూడా ఇతరులపైన దుష్ప్రభావం చూపించే సమయంలో ఈ శరీరంలో చిన్న అవయవముగా పిలువబడే ఈ నాలుక ఎంతో పనిచేస్తా ఉంటుంది. Read James 3rd chapter first 8 verses. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాలను మీరు చదవండి. James says it is a world of fire. యాకోబు అంటున్నాడు కదా, అది చిచ్చు పెట్టడం అగ్ని లాంటిది. Before I close, నేను ముగించే dear ముందు brothers and sisters, సోదరులారా, two things I want to tell. 2 మాటలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. Number one, మొదటిది, let us be careful in using our tongue. మన నాలుక ఉపయోగించే విషయంలో జాగ్రత్త పడదాం. Use it for God's glory. దేవుని మహిమ కొరకే దాన్ని ఉపయోగిస్తాం. Before speaking anything, think twice. ఏదైనా మనము నోటి నుండి మాట్లాడడానికి ముందుగా 2 సార్లు దాని గురించి ఆలోచన చేయాలి. And secondly, రెండవది, when others scandalize you, ఇతరులు నీ గురించి చెడుగా మాట్లాడుతుంటే keep that burden, roll that burden upon the Lord. ఆ భారం అంతా కూడా దేవుని మీద వేయాలి. As he dealt Balaam, God will take care of our adversaries and other scandalizers. బిలామునకు చేసినట్లుగానే మన శత్రువులు ఎరలా ఇతరులు మన గురించి చెడుగా మాట్లాడే వారితో కూడా దేవుడు చేస్తాడు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక.
God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.